సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన తెలుగు నృత్య కళారూపం ఆంధ్రనాట్యంకు ప్రపంచ స్థాయిలో పూర్వవైభవం తీసుకురావాలంటే ప్రభుత్వాల మద్దతు ఎంతో అవసరమని ప్రముఖ నాట్యగురు కళాకృష్ణ తెలిపారు. భారత కళా ప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ తన పర్యవేక్షణలో స్వరనర్తన సంస్థ ఆంధ్రనాట్య అభివృద్ధి కృషికి చేస్తానంటూ కళాకృష్ణతో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ మా ఎంబీ భవన్ వద్ద భారీగా ఆంధ్రనాట్యం పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు మనతో ఉన్నారు కళాకృష్ణ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, రేపు కార్యక్రమం గురించి వివరాలు చెప్పండి. డిసెంబర్ 13న విజయవాడ స్థానికంగా రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం ఉన్నటువంటి ఆంధ్రనాట్య గురువులందరూ వారి వారి విద్యార్థులను తీసుకొచ్చి ఆంధ్రనాట్యంలో పోటీలు ఏర్పాటు చేశారు. స్వరనర్తనం వాళ్ళు ఆ స్వరనర్తనం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పోటీలలో ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి పొందిన వాళ్ళందరినీ రేపు ఇక్కడ ఈ బసవపున్నయ్య గారి హాల్లో వాళ్ళ చేత నృత్య ప్రదర్శన చేయించి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 7,500, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపాయలు చొప్పున వాళ్ళకి ఇస్తూ ఆ పారితోషికాన్ని గురువులకు ఇస్తూ పిల్లలందరికీ కూడా డాన్స్కి సంబంధించినటువంటి ఆర్నమెంట్స్, డ్రెస్సెస్ బహుమతిగా ఇస్తున్నాం అనమాట. అందులో భాగంగానే స్వరనర్తన వ్యవస్థాపకురాలు పద్మమోహన్ కూడా నవజనార్దన పారిజాతాన్ని మళ్ళీ ప్రదర్శించి పిల్లలకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండడానికి ఉద్దేశం కొద్దీ ఆవిడ ప్రదర్శించి నవజనార్దనం కూడా ప్రచారంలోకి తీసుకురావాలి ఆ గురువులు అనే ఉద్దేశంతో ఆమె నవజనార్దనాన్ని ప్రదర్శిస్తుంది. ఎంత మంది వరకు పాల్గొనవచ్చు? ఏజ్ గ్రూప్ ఏమన్నా లిమిట్ ఉందా? వీళ్ళు ఏంటంటే రేపు పాల్గొనే విద్యార్థులందరూ 10 నుంచి 18 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరూ రేపు నృత్యం చేస్తున్నారు. పద్మమోహన్ ఆల్రెడీ తనకి 49 ఏళ్ళు ఉంటాయి. ఆమె నవజనార్దనం ప్రత్యేకంగా చేస్తుంది. ఎందుకంటే నవజనార్దనం కూడా నేర్చుకొని పిల్లలు ఇతర ప్రాంతాలలో ప్రదర్శించాలి, ఆంధ్రనాట్యంలో ఒక భాగమైనటువంటి నవజనార్దనాన్ని కూడా ప్రదర్శించాలని ఆశయంతో ఆమె రేపు ఈ నృత్య ప్రదర్శన. ఎందుకంటే చాలా శ్రమ కూర్చి స్వరనర్తనం వాళ్ళు కర్ణాటి నవత కానీ, కర్ణాటి నవత అంటే మీకు పేరు కొత్తగా ఉంటుంది. పోలవరపు కోటేశ్వరరావు గారి కీర్తిశేషులు పోలవరపు కోటేశ్వరరావు గారి వాళ్ళ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఆంధ్రనాట్యం నేర్చుకుంది. తను ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఆంధ్రనాట్యం చేసింది. ఆమె ఏంటంటే ఈ ఆంధ్రనాట్యాన్ని ఎలాగైనా ప్రోత్సహించాలనే ఉద్దేశం కొద్దీ ఆమె కూడా ఈ స్వరనర్తనంలో ఒక భాగం అయ్యి ఈ కళా ప్రచారంలో పూనుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంతకు ముందు ఏమన్నా చేశారా? తర్వాత కూడా ఎందుకంటే రాజమండ్రిలో, కాకినాడలో కూడా చేయాలని ఒక ఆలోచన, ఆ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, గురువులు వాళ్ళందరూ సహకరించినట్టయితే ఆయా ప్రాంతాలకు వెళ్ళి అంటే లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ కానీ, శిక్షణా శిబిరాలు కానీ ఏర్పాటు చేసి అక్కడున్న పిల్లలందరికీ కూడా ఈ నృత్య కార్యక్రమం గురించి ప్రచారం చేయడం, అవగాహన తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఆంధ్రనాట్యం అన్న, భరతనాట్యం అన్న అంత అవగాహన లేదు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? వాళ్ళకి ఏంటంటే ముందు నేర్చుకోవాలి. ఏదైనా ఒక కళ నేర్చుకున్న తర్వాత ఆ కళకి ఈ కళకి డిఫరెన్స్ ఏముంది అని. అన్ని కళలు కూడా శాస్త్రీయ నృత్య కళలు అన్నీ కూడా గొప్పవే, కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఆ విశిష్టతని వాళ్ళు తెలుసుకోవాలి, గురువులు కూడా చెప్పాలి. ఎందుకంటే అన్ని విద్యలు మనవే కాబట్టి చెప్పాలి వాళ్ళకి. దీని విశిష్టత ఇది, దేని విశిష్టత ఇది. ఇది ఎందుకంటే ఆంధ్రనాట్యం ఏంటంటే 3 సాంప్రదాయాలు ఒక సాంప్రదాయం కిందికి తీసుకొచ్చి నేర్పించినటువంటి కళ. ఎందుకంటే దేవాలయాలలో చేశారు, రాజుల ఆస్థానాలలో చేశారు, ప్రజానర్తకులు చేశారు. కాబట్టి అలాంటి నృత్య కళని వాళ్ళందరూ ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. కాబట్టి దాని గురించి గుర్తు చేయాలి, వాళ్ళకి తెలియాలి. కూచిపూడి గురించి చెప్పాలి, భరతనాట్యం గురించి చెప్పాలి. అలాగే అప్పుడే మన అన్ని శాస్త్రీయ నృత్యకులు కూడా వర్ధిల్లు. సో చూసారు కదా, రేపైతే భారీగా ఆంధ్రనాట్యం పేరుతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా ప్రైజ్ మనీ ఉంటుంది. అండ్ స్టూడెంట్స్కి అయితే కుంభహారతి కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో హారిక, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel